తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రపంచ దేశాలకు మోదీ ఆహ్వానం. ఇండియా ఏఐ సమ్మిట్ 2026కు భారీ సన్నాహాలు. 100 దేశాల ప్రతినిధుల రాక. కీలక వివరాలు వెల్లడించిన కార్యదర్శి ఎస్ కృష్ణన్. గన్నవరంలో బిల్ గేట్స్ సేఫ్ ల్యాండింగ్. అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ. ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా కీలక ప్రకటనలు. జనగామ మున్సిపాలిటీలో హైడ్రామా. బీఆర్ఎస్ కౌన్సిలర్ను అడ్డుకున్న పోలీసులు. తొర్రూరులో ఉద్రిక్తత. బీఆర్ఎస్ కౌన్సిలర్ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. యాదాద్రి భువనగిరిలో విషాదం. నీటి గుంతలో పడి గురుకుల విద్యార్థి మృతి. పోలీసులపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం. షటప్ అంటూ వార్నింగ్. డెహ్రాడూన్లో కాంగ్రెస్ ర్యాలీ. ప్రభుత్వంపై హరీష్ రావత్ తీవ్ర విమర్శలు. కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకలు. ప్రముఖుల సందడి. అమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు ఆరోపణలు. కార్యాలయం వద్ద ఉద్రిక్తత. రాజస్థాన్లో ఘోర అగ్ని ప్రమాదం. 8 మంది కార్మికులు సజీవ దహనం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. పట్టణ ఓటర్లకు బట్టి విక్రమార్క కృతజ్ఞతలు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఇందులో పాల్గొనాలని ఆహ్వానిస్తూ భారత యువత ప్రతిభను ప్రపంచానికి చాటే వేదికగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్లో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్గా ఇది గర్వకారణమన్నారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ థీమ్తో ఏఐని ప్రపంచ అభివృద్ధికి వినియోగించే ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలనలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 45కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ సమ్మిట్ 2026పై ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ కీలక వివరాలు వెల్లడించారు. కనీసం 20 దేశాధినేతలు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సహా 7-8 అంతర్జాతీయ సంస్థల నాయకులు హాజరవుతారని తెలిపారు. దాదాపు 45 దేశాల మంత్రులు, 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్టు తెలిపారు. భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 20 మధ్య 400 స్టాళ్లతో భారీ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నారు. భారత్తో పాటు విదేశీ ప్రముఖ ఏఐ కంపెనీలు తమ సాంకేతికతను ప్రదర్శించనున్నాయి. దాదాపు 600 సమాంతర సెషన్లు నిర్వహించనున్నారు. ఏఐ భవిష్యత్తుపై గ్లోబల్ సమన్వయం, సహకారం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మానవాళికి మేలు చేసే విధంగా ఏఐ అభివృద్ధి చెందే దిశగా చర్చలు జరగనున్నాయి. బిల్ గేట్స్ విమానం పొగమంచు కారణంగా కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టి గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. గేట్స్కు నారా లోకేష్ మంగళగిరి శాలువాతో స్వాగతం పలికారు. మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ హాజరయ్యారు. కలెక్టర్ బాలాజీ పెడన కలంకారీ కళాఖండాన్ని ప్రత్యేక గోధుమ గడ్డి బాక్స్లో బహుమతిగా అందజేశారు. అనంతరం అమరావతిలో సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్కు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. గేట్స్ ఫౌండేషన్ సహకార ప్రాజెక్టుల విస్తరణపై చర్చలు జరిగాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో టెక్నాలజీ ఆధారిత పాలనా విధానాలు, ఫలితాలను సీఎం గేట్స్కు వివరించారు. ఢిల్లీలో 79వ ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా ప్రసంగించారు. కొత్తగా తీసుకువచ్చిన 3 క్రిమినల్ చట్టాలు పూర్తిగా అమల్లోకి వస్తే ఎఫ్ఐఆర్ నుండి సుప్రీంకోర్టు తుది తీర్పు వరకు గరిష్టంగా 3 ఏళ్లలో శిక్ష ఖాయమవుతుందన్నారు. క్రిమినల్ చట్టాల్లో తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చినట్టు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో హింస 80%కు పైగా తగ్గిందన్నారు. దేశ అంతర్గత భద్రత గత దశాబ్దంలో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హఫీజ్ ఫాతిమాను పోలీసులు కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఫాతిమా స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ తరపున గెలిచానని, ఆ పార్టీకి మద్దతుగా ఉంటానని వెల్లడించారు. పోలీసులను దాటుకొని మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఘటన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జనగామ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు కౌన్సిలర్లను నిలువరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్సిలర్లతో కలిసి తొర్రూరుకు బయలుదేరి ప్రతిఘటించారు. తొర్రూరు రాజకీయాలు మరింత హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి బాలాకాష్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. సహ విద్యార్థి రెహ్మత్ ఖాన్తో కలిసి స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయినట్టు సమాచారం. ఈత రాకపోవడంతో కేకలు వేయగా రెహ్మత్ ఖాన్ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన వాగ్వాదంలో విధుల్లో ఉన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యు ఆర్ సిల్లీ ఫెలో, నేను మీ అధికారితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దు, షటప్ అంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డెహ్రాడూన్లో కాంగ్రెస్ నేత మాజీ సీఎం హరీష్ రావత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర పునాదులను దెబ్బతీస్తుందని ఆరోపించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, యువత నిరాశలో ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వలసలు పెరిగాయని విమర్శించారు. 1.4 కోట్ల ఉత్తరాఖండ్ ప్రజల తరపున కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ నుండి రాజ్ భవన్ వరకు ర్యాలీగా కదిలే నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఈ వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. సద్గురు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందించిన భారత్ భాగ్యభూషణ్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమని ఆమె పేర్కొన్నారు. నటి సారా అర్జున్ వేడుకలను ఆస్వాదిస్తూ ధ్యానం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులు హాజరై ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుకున్నారు. మహాశివరాత్రి వేడుకలు భక్తి, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. అమనగల్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవిపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. 15 వార్డుల్లో 8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 1 కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు పదవి దక్కకుండా కుట్రలంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్పై ఓటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పత్యానాయక్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలను పోలీసులు పంపించే ప్రయత్నం చేయగా వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా బీవాడి పారిశ్రామిక ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్టు అధికారులు వెల్లడించారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో పరిస్థితి విషమంగా మారింది. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చారిత్రాత్మక విజయం అందించిన పట్టణ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 90 నుండి 95 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ తీర్పు ప్రభుత్వ పాలనపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి బాధ్యతాయుత పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.